వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందడం, మరోవైపు ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం విస్తారంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి, పలు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాబో రోజుల్లో వాతావరణం అప్డేట్ ఏంటి అనే విషయాలను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. సార్ నమస్తే అండి. సార్, వాతావరణం అప్డేట్ ఏంటి, లేటెస్ట్ అప్డేట్ ఏంటి? నిన్న ఉన్న అల్పపీడనం ఈరోజు సుస్పష్ట అల్పపీడనంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో పరిణతి చెందింది. దీనికి అనుబంధంగా 9.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది మరియు ఇది నైరుతి దిశకు వంగి ఉన్నది. రాబోయే 12 గంటల్లో ఈ సుస్పష్ట అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో పయనించి వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. తదుపరి రేపు ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా ఋతుపవన ద్రోణి దేశంలోని మిగతా ప్రాంతాల మీదుగా ఈ అల్పపీడన ప్రాంతం మీదుగా వెళుతూ ఉన్నది. ఇది 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. ఇక 19 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద ఒక షియర్ జోన్ 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉండటంతో పాటు నైరుతి దిశకు వంగి ఉన్నది. దీంతో పాటుగా నిన్నటి తూర్పు పడమర ఉపరితల ద్రోణి ఈ షియర్ జోన్తో మెర్జ్ అయిపోయింది. ఈ కారణాల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. మొదటి రోజు రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాలపై తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అత్యధిక ప్రాంతాలలో పడే సంభావ్యత ఎక్కువగా ఉన్నది. ఇక 2-3వ రోజుల్లో పలు ప్రాంతాలలో పడే అవకాశం ఉంది. క్రమేపీ క్షేత్రీయ విస్తృతి తగ్గి 7వ రోజుకు వచ్చేసరికి అది 1-2 ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. మొదటి 5 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ఉండే అవకాశం ఉంది. మొదటి 3 రోజులు భూ ఉపరితలంపై ముఖ్యంగా కోస్తా జిల్లాలపై సుస్థిరమైన బలమైన నైరుతి ఋతుపవన గాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. 4-5 రోజుల్లో దాని ఉధృతి తగ్గి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగానికి పరిమితమయ్యే అవకాశం ఉంది. ఈ కారణాల వల్లతో పాటుగా రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజుతో పాటుగా యానాం జిల్లాల్లోని 1-2 చోట్ల అత్యంత భారీ అనగా 20 సెంటీమీటర్లు అంతకన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ సూచించడం జరిగింది. ఇక శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక గుంటూరు, బాపట్ల, ప్రకాశంతో పాటు కర్నూలు, నంద్యాలలోని 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదై ఉండే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేయడం జరిగింది. ఇక 2వ రోజు ఎల్లో అలర్టు అనగా భారీ వర్షపాతం ఉండే అవకాశాలు ఉన్న జిల్లాలు అల్లూరి సీతారామరాజు, ఏలూరు మరియు ఎన్టీఆర్. 3వ రోజు అల్లూరి సీతారామరాజు, ఏలూరులో అటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా కోస్తా తీరం వెంబడి తీరం ఆవల 45 నుంచి 55 గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు రాబోయే 2 రోజుల్లో కూడా ఉండే అవకాశం ఉంది. 3వ రోజు ఉత్తర కోస్తాలో 45 నుంచి 55 గరిష్టంగా 65, దక్షిణ కోస్తాలో తీరం వెంబడి 40 నుంచి 50 గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతోనూ, 4వ రోజు ఉత్తర కోస్తా ప్రాంతానికి ఆనుకుని ఉన్న తీరం వెంబడి తీరం ఆవల మాత్రమే 40 నుంచి 50 గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల ఆయా తేదీల్లో ఆయా ప్రాంతాలలో మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు ముందస్తుగానే జారీ చేయడం జరిగింది. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో 3వ నంబరు ప్రమాద హెచ్చరికని జారీ చేయడం జరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ముందుగా తెలిపినట్లుగానే అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది. మరియు రాష్ట్రంలో అనగా ఉత్తర కోస్తా జిల్లాల్లో అల్లూరి సీతారామరాజులోని పాడేరులో గరిష్ట వర్షపాతం అనగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక 15 ప్రాంతాల వరకు భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. ఈ మ్యాప్ ద్వారా మీకు గడిచిన 24 గంటల్లో క్షేత్రీయ విస్తృతి వర్షపాతం అనేది ఏ విధంగా ఉందో తెలుసుకోగలుగుతారు. ఇక ప్రస్తుతం
ఉన్న సుస్పష్ట అల్పపీడనం ఈ ప్రాంతంలో ఉందని ఈ స్కాట్రోమీటర్ యాస్కాట్ విండ్స్ ద్వారా కూడా మీరు తెలుసుకోగలుగుతారు. ఇక క్షేత్రీయ విస్తృతి వర్షపాతాన్ని 20 సెంటీమీటర్లు ఉండే ప్రాంతం ఇది. 10 నుంచి 20 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉండే రేఖని కాంటూర్స్ ద్వారా తెలియజేస్తాం. ఈ విధంగా వర్షపాతం, దానికి సంబంధించిన మిగతా సమాచారాన్ని ఆయా శాఖలకు ఐఎండీ నిరంతరం తెలియజేస్తూనే ఉంది. తగ్గట్టుగా అధికారులు సరైన జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాల్సిందిగా పూర్వానుమానం ద్వారా, హెచ్చరికల ద్వారా వాళ్ళకి తెలియజేయడం జరిగినందువల్ల అన్ని వర్గాలు ఆ విధంగా నడుచుకోవాల్సిందిగా ఇంకోసారి చెప్పడం జరిగింది. ఈ నెల 24న ద్రోణి ఏర్పడే ప్రభావం, దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందన్న? 24 నుంచి 27 లోపల ఇంకొక అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతం, దానికి అనుకుని ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతంలో ఏర్పడే అవకాశం ఉంది. అది ఉపరితల ఆవర్తనం ఏర్పడిన తర్వాత తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. సో ఇది పరిస్థితి. అంటే దాదాపు మరో వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరో 12 గంటల్లో వాయుగుండంగా మారనుందని, దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా కొన్ని తీర ప్రాంతాల్లో ఎవరైతే మత్స్యకారులు ఉంటారో మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని ఇప్పుడే హెచ్చరికలు జారీ చేశామని, పోర్టుల్లో, తీర ప్రాంత పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేసినట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాఘవతో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, విశాఖ వాతావరణ కేంద్రం నుంచి.